రాష్ట్రమంతటా విష్ణు శైవ క్షేత్రాల్లో కార్తీక పౌర్ణమి పూజలు వైభవంగా జరిగాయి. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామ స్మరణతో మార్మురోగాయి. కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడంతో పలు ఆలయాలు రద్దీగా మారాయి. రాష్ట్రంలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. దూర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. స్వామివారి సన్నిధిలో రావి చెట్టు, ధర్మగుండం దగ్గర కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. శరత్ ఋతువు ప్రారంభంలో ఆశ్వేజ మాసం, కార్తీక మాసం. ఈ శరత్కాలంలో కార్తీక పౌర్ణమి నాడు చంద్రుడు విశేషంగా తన యొక్క కళలను ప్రదర్శించి లోకల్లో ఉన్నటువంటి జనులందరికీ కూడా చక్కటి ఔషధులను ఆ ఔషధుల ద్వారా మనకు ఆహారాన్ని అందించి తద్వారా ఈ యొక్క లోకల్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఈ పౌర్ణమి నాడు విశేషంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కానీ ఎక్కడైనా కానీ దీపారాధన విశేషంగా చేస్తారు. మేము కార్తీక మాసానికి ప్రతి సంవత్సరం అత్తం మేము దేవుడు రాయన్నను దర్శనం చేసుకుంటాం. మాకు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు. మీ వచ్చిన కాంచాలి కొద్దిగా ఆరోగ్యాలు మంచిగా ఉంటానే మాకు దేవుడు సాయం చేస్తాడు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పౌర్ణమి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. 1000 స్తంభాల గుడి, రామప్ప, కాళేశ్వరం, సిద్ధేశ్వర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. శివునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. 12 మాసాలలో కార్తీక మాసం చాలా విశేషదాయకం. ఈ విశేషదాయకం ఎందుకంటే మనుషులను విభజించడం చూసాము, ప్రాంతాలను విభజించడం చూసాం, కానీ దైవాన్ని విభజించడం అనేది మనలో మనకే మూర్ఖత్వాన్ని నింపడం అనేది. అటువంటి విభేదం ఉండకుండా ఉండాలని కార్తీక మాసం అనేది శివకేశలో భేదం లేకుండా తీసుకొచ్చినటువంటిదే మాసం. అందుకనే మనకు పౌర్ణమి వరకు శివమాసంగా, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు విష్ణు మాసంగా పిలవడం జరుగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రముఖ శైవ విష్ణు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నార్కట్పల్లిలోని ప్రముఖ చెరువుగట్టు దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారుజాము నుంచే కోనేరులో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు. పలువురు విఐపీలు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని గుట్టపైకి వాహనాలు రాకుండా నిలిపివేశారు పోలీసులు. మరి ప్రత్యేకంగా ఈ చెరువుగట్టు మహాక్షేత్రము మరి చాలా మంది ప్రజలకి కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచారు కాబట్టి మేము కూడా ఈరోజు దర్శించుకోవడం జరిగింది. ఈ పౌర్ణమి చాలా విశేషమైనటువంటిది కాబట్టి తులసి పూజ, స్నాన, దాన, జప, దీపాదులు, దీపదానాలు మొదలైనవన్నీ కూడా ప్రజలు చక్కగా ఆ స్వామివారిని సేవించుకోవడానికి చేసి ధర్మార్థ కామ మోక్షములను పొందాలని ఆ భగవంతుని ఆశీస్సులు సమస్త ప్రజలకు అందాలని కోరుతూ ఉన్నాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. నరసింహుని దర్శించుకొని కార్తీక పౌర్ణమి పూజలు చేస్తున్నారు భక్తులు. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొన్నారు. అనుబంధ ఆలయమైన శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్టలోనూ భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర స్నానాలు చేసి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్నారు భక్తులు. శానిటేషన్ సంబంధించి కానివ్వండి, భక్తుల సౌకర్యాల విషయంలో కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, టాయిలెట్స్ కానీ అన్నింటినీ కూడా సిద్ధం చేశాం. ఈ వ్రతాలని చాలా ప్రశాంతంగా చేసుకోవడానికి ఎటువంటి పరిస్థితులు అవసరమో మన ఇళ్లలో చేసుకుంటూ ఎలా చేసుకుంటామో అలాంటి దాదాపు కల్పించే విధంగా చేస్తున్నాం. భక్తులందరూ కూడా సహకరిస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి ఆలయానికి తరలి వస్తున్నారు భక్తులు. త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు చేసి గోదావరికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలోనూ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణానది సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ లలితా సోమేశ్వర ఆలయంలో అభిషేకాలు చేశారు. కృష్ణానది స్నానం చేయడం అనేది మనసుకు చాలా ఉత్సాహంగా ఉంది. అందులో దీపాలు వదిలి సోమేశ్వర స్వామిని దర్శించుకోవడం అనేది చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడ సోమశిలలో ప్రకృతి అనేది చాలా బాగుంది. ఇంకా దీన్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. దీపాలు వదిలిపెట్టి స్నానాలు చేసుకొని దీపాలు వదిలిపెట్టి స్వామివారిని దర్శించుకొని చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి సంవత్సరము దేవుని దర్శనం చేసుకొని వెళ్తుంటాము.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేకువజాము నుంచే నీలకంఠేశ్వర ఆలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. శంభుని గుడి, కిల్లా రామాలయంలోనూ ప్రత్యేక పూజల కోసం భక్తులు బారులు తీరారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. చాలా ఇక్కడ గోదావరిలో స్నానాలు ఆచరించి భక్తులు స్వామివారిని వారి యొక్క సంతోషకరంగా దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొంది తిరిగి వాళ్ళ యొక్క గ్రామాలకు వెళుతున్నారు. ఇక్కడ దేవాలయ యొక్క అధికారులు ఈవో గారు చాలా ఏర్పాట్లు కూడా ఈ సంవత్సరం చాలా మంచిగా చేశారు. ఇక్కడ వచ్చి ఈరోజు తులసి పెళ్లి చేస్తారు. తులసి యొక్క విశేషత ఏంటంటే ఈరోజు పౌర్ణమి రోజు తులసి దగ్గర దీపాలు వెలిగియడం, అమ్మవారిని పూజించడం, సౌభాగ్యాన్ని కోసము, పిల్లల కోసము, వాటి కోసము తులసి పూజలు చేస్తూ ఉంటారు. ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల క్షేత్రం భక్తులతో కిక్కిస్తుంది. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు భక్తులు. పాతాళ గంగలో పుణ్య స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకుంటున్నారు.